హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి డే 5 అండి, 50 డేస్ ఛాలెంజ్లో. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదండి, ఆల్రెడీ నేను తెలంగాణ మూమెంట్ చదువుతున్నాను. అంటే ఆల్టర్నేట్గా తెలంగాణ మూమెంట్తో పాటు అప్పుడప్పుడు పాలిటీ ఆర్ సొసైటీ ఇంకే ఆ సబ్జెక్ట్స్ కూడా చదువుతున్నాను. బట్ మెయిన్గా అంటే తెలంగాణ మూమెంటే చదువుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెల రోజులు టార్గెట్ పెట్టుకున్నాను అండి. 1 మంత్లో నేను క్లాసెస్ వినాలి, క్లాసెస్ మొత్తం అయిపోగొట్టాలి. ప్లస్ నోట్స్, షార్ట్ నోట్స్ అంటే నెల రోజులు డెఫినెట్గా క్లాసెస్ అయితే మొత్తం అయిపోగొట్టాలి తెలంగాణ మూమెంట్ అని అనుకుంటున్నాను. బట్ ఎంతవరకు రీచ్ అవుతా అనేది రోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను స్టార్టింగ్లో తెలంగాణ మూమెంట్ అంటే గ్రూప్ 2 పేపర్ 4కి చాలా వెయిటేజ్ ఉంది కదండి, 150 మార్క్స్. అంటే నేను చాలా భయపడ్డాను, అంటే క్లాసెస్ అర్థమవుతాయా లేవా చెప్పేసి. బట్ ఫస్ట్ 2-3 డేస్ విన్నప్పుడు నాకు అంత అనిపించలేదు. అంటే కొంచెం అర్థమైనట్టు, అసలు ఆ పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ రోజుకు డైలీ క్లాసెస్ వింటున్న కొద్దీ చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే నేను స్టార్టింగ్లోనే ఉన్నాను. బట్ ఇంకా కొంచెం తెలంగాణ మూమెంట్లోకి, సబ్జెక్ట్లోకి ఇంకా డీప్గా వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుందని నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. తెలంగాణ మూమెంట్ ఒక్కసారి చదివితే అసలుకి ఏడుపు వచ్చేస్తుంది, మన తెలంగాణ కోసం అప్పుడు ఎంత కష్టపడ్డారు అని చెప్పేసి అంటే చదువుతుంటే చాలా బాగా అనిపిస్తుంది, అంతా బాగా గుర్తుంటుంది. ఆ సంఘటనలు అన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఊహించుకుంటే ఇంకా చాలా బాగా గుర్తుంటుందని చాలామంది అన్నారు, నాకు తెలిసిన వాళ్ళు, అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు. సో అందుకోసం నేను కొంచెం స్టార్టింగ్లోనే ఉన్నాను కదండి. ఇప్పుడు నేను సబ్జా హిల్ చదువుతున్నాను. ఇంకొక 2-3 డేస్ పడుతుంది. అంటే క్లాసెస్ బాగా వింటున్నాను. కొంచెం 2-3 టైమ్స్ వింటున్నాను అంటే ఒక క్లాసు. ఇప్పటికి మనకు నోటిఫికేషన్ పడలేదు కదా, అందుకోసం ఇప్పుడే టైం ఉంటుందని చెప్పేసి క్లాసెస్ మంచిగా వింటున్నాను. ఒక 2-3 టైమ్స్ విన్న తర్వాత బుక్లో చదివి మళ్ళీ షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి చూస్తున్నాను. నేను ఇందాకే ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి, ఓన్లీ డిగ్రీతో చేసి ఎంత బాధపడుతుందని చెప్పేసి. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే చూడండి. ఓన్లీ డిగ్రీతోనే అసలుకి ఇప్పుడున్న సొసైటీలో అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. వేరే ఏదైనా కోర్స్ చేస్తే బెటర్ ఉంటుంది, ఇంకా ఏదైనా ఎగ్జామ్స్కి అప్లై చేయడానికి. అందుకోసమే నా వీడియో చేశానండి. ఇప్పుడు చదివే వాళ్ళు ఎవరైనా సరే బాగా ఫ్యూచర్ గురించి ఆలోచించి ఏదైనా ఇంటర్మీడియట్లోనే మనం ఫస్ట్ స్టెప్ ఉంటుందండి, మనం ఏం చేయాలి ఏం చేసేది అని చెప్పేసి. అందుకోసమే బాగా మీకు తెలిసిన వాళ్ళని బాగా కనుక్కొని తీసుకోండి. అలా అని చెప్పేసి వాళ్ళు ఏ చెప్తే తీసుకోకండి, మనకు ఇంట్రెస్ట్ ఉన్నదే తీసుకోండి. అండ్ ఇక్కడ టాపిక్లోకి వచ్చేసి నేను తెలంగాణ మూమెంట్ చదువుతున్నానండి. బట్ నాకు ఈ వీడియో షూట్ చేసే వరకు కొంచెం ఈరోజు ఫ్రైడే కదండి, మా ఇంటి సైడ్ మసీద్ ఉంటుంది. సో ఆ సౌండ్ వల్ల నేను వాయిస్ ఓవర్ ఇంతసేపు ఇవ్వలేదండి, ఇప్పుడు ఇస్తున్నాను. ఈ వీడియో నేను మార్నింగే షూట్ చేశాను. బట్ అప్పటికి నేను క్లాసెస్ విన్న తర్వాతనే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లాస్ విన్న తర్వాతనే నోట్స్ బుక్లో చదువుతానండి. నేను చెప్పాను కదండి, నేను తెలంగాణ మూమెంట్కి పిఎన్ఆర్ సార్ బుక్ చదువుతున్నాను. నేను ఆల్రెడీ బుక్స్ వీడియోస్ ఏం బుక్స్ చదవాలి అని చెప్పేసి నేను వీడియో షూట్ చేశాను. బట్ అది అప్లోడ్ చేశానండి. పేపర్ 1కి సంబంధించిన బుక్స్ మాత్రం నాతో లేవండి. నేను పేపర్ 1కి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో అని చెప్పేసి నేను బుక్స్ కొనలేదు. పేపర్ 3కి కూడా రీసెంట్గానే ఆర్డర్ పెట్టాను, అవి వస్తాయి. పేపర్ 2కి పేపర్ 4కి ఉన్నాయి. బట్ పేపర్ 1కి మాత్రం లేవు. నోటిఫికేషన్స్ పడ్డాక తీసుకుందాం అని చెప్పేసి, అవి కొంచెం కరెంట్ అఫైర్స్తో లింకప్ అయి ఉంటాయని చెప్పేసి నేను తీసుకోలేదు. అవి కూడా తీసుకుంటానండి. నేను బుక్ లిస్ట్ వీడియో ఈ బుక్స్ నేను ఈ బుక్సే చూస్ చేసుకోవడానికి నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసానండి. టాపర్స్ రీసెంట్గా అంతకుముందుకు జాబ్ వచ్చిన వాళ్ళు ఏ బుక్స్ చదివారు అని చెప్పేసి నేను చాలా వరకు వీడియోస్ చూసిన తర్వాతనే నేను ఈ బుక్స్ని పిక్ చేసుకున్నానండి. అందుకోసమే నేను ఇవే బుక్స్ చదువుతున్నాను. నేను చాలా వరకు ఇవే బుక్స్ చదివారండి. బట్ ఏ బుక్స్ చదివామన్నది ఇంపార్టెంట్ కాదండి, ఆ బుక్లో ఉన్న సబ్జెక్ట్ మన మైండ్లోకి వచ్చిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. అదే ఉంటుందండి, ఏ బుక్లో అయినా సేమ్ అదే మ్యాటర్ ఉంటుంది. బట్ ఏదో కొన్ని చోట్ల మాత్రం డిఫరెంట్గా ఉండదు. ఇది ఈ బుక్లో ఉన్నది ఆ బుక్లో ఉండదు, ఆ బుక్లో ఉన్నది ఈ బుక్లో ఉండదు, అంతే. నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. నేను ఇక్కడ తెలంగాణ మూమెంటు చదువుతున్నానని చెప్పాను కదండి, ఆ సబ్జా హిల్ చదువుతున్నాను. ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి డే 5 వీడియో అండి. ఈ 50 డేస్ ఛాలెంజ్లో మీరు ఎంతవరకు చదువుతున్నారని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో మీ సపోర్ట్ కూడా నాకు ఉంటుందని చెప్పేసి చాలా
ఆనందం వేస్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.